హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. మీరు చూస్తున్నారు సాయి కిరణ్ తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రియల్మీ 3 Pro మొబైల్ యొక్క ఫుల్ రివ్యూ అనేది చూద్దాం. ఇది 10,000 రూపీస్లో బెస్ట్ మొబైల్ అనమాట. ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు 10K స్ట్రిక్ట్ బడ్జెట్ అనుకుంటే రియల్మీ 3 Pro బ్లైండ్గా తీసేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పాత ఫోన్ అని ఒక వంక తప్ప ఇంకేమీ లేదు వంకలు పెట్టడానికి. దీనికి మొత్తం ప్రొసెసర్స్ కానీ కెమెరాస్ కానీ డిస్ప్లే కానీ అన్ని ఆల్రౌండ్గా బాగుంటుంది. దీని బేస్ వేరియంట్ వచ్చేసి 4GB ర్యామ్ 64GB స్టోరేజ్తో వస్తుంది. ప్రైస్ వచ్చేసి 9,999 అంటే 10K దగ్గర ఉంది దీని ప్రైస్ వచ్చేసి. దీంట్లో ఇది ఆల్రౌండ్ ప్యాకేజ్ అనమాట. ఇది మొబైల్ వచ్చేసి ఫస్ట్ దీని యొక్క ప్రోస్ అనేది చూద్దాం. ఫస్ట్ ప్రో వచ్చేసి దీనికి డిస్ప్లే అనమాట. దీని డిస్ప్లే వచ్చేసి 6.3 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంది. డిస్ప్లే వ్యూయింగ్ యాంగిల్స్ మాత్రం చాలా బాగుంది. మొత్తం మనం ఏ యాంగిల్లో చూసినా సరే డిస్ప్లే అనేది కనిపిస్తుంది. నెగిటివ్ షేడ్ లాంటి ఏమి ఉండదు. డిస్ప్లే బ్రైట్నెస్ లెవెల్స్ కూడా బాగున్నాయి. సన్లైట్ విజిబిలిటీ కూడా బాగుంది. మొత్తం డిస్ప్లే మాత్రం ఆల్రౌండ్గా చాలా బాగుంది అనమాట. ఇంకా దీంట్లో చిన్న వాటర్ డ్రాప్లెట్ నాచ్ ఉంటుంది. కింద మాత్రం చిన్న ఉంటుంది అనమాట. చిన్న మాత్రం ఉంటుంది. ఆ చిన్న మాత్రం కొద్దిగా మైనస్ అనిపించింది. మిగతాదంతా డిస్ప్లే పరంగా ఆస్పెక్ట్ రేషియో పరంగా కూడా చాలా బాగుంది. ప్లస్ కనుక చూసుకున్నట్టయితే బ్యాటరీ, దీని బ్యాటరీ వచ్చేసి 4045 mAh బ్యాటరీ. నేను పబ్జి గేమ్ ప్లే ఆడితే జస్ట్ 5% బ్యాటరీ మాత్రం అయిందంటే చాలా బ్యాటరీ ఆప్టిమైజేషన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అసలు మీరు ఒకవేళ పొద్దునంతా వాడుతున్నాం, అదే ఒకసారి పొద్దున్న ఛార్జింగ్ పెట్టి రాత్రి ఎప్పుడు అవుతాం అనుకునే వాళ్ళు కూడా ఇది బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఉంది. అలా బ్యాటరీ మాత్రం ఎంత బాగా వస్తుందని నేనైతే ఊహించలేదు. బ్యాటరీ కూడా చాలా బాగుంది. గేమ్ ప్లేస్ టైంలో కూడా కన్జ్యూమ్ అయిపోవడం, ఈ థమ్స్అప్ బాటిల్ తాగడం లాంటి ఏం లేవు. చాలా బాగుంది. ఇంకా దీంట్లో వాడిన గ్లాస్ ఏదైతే ఉంది ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అనమాట. ఇదే యొక్క గ్లాస్ మీరు OnePlus 7లో కూడా చూస్తారు. అది డబల్ సైడ్ ఉంటుంది, కాకపోతే సింగిల్ సైడ్ సేమ్ గ్లాస్ అనేది మీరు చూస్తారు. ప్రొటెక్షన్ కూడా ఉంది. దీనికి ప్రొటెక్షన్ విషయంలో కూడా భయపడక్కర్లా. 4045 mAh ఉన్నప్పటికీ కూడా బరువు అయితే లేదు, మరి ఓవర్ వెయిట్ అయితే లేదు. 172 grams మాత్రం ఉంది. కాకపోతే దీని వల్ల ఏంటంటే బరువు తక్కువగా ఉంది. దీంట్లో చిన్న కాన్ అనేది ఉంది. దీన్ని నేను కాన్ సెక్షన్ లో మాట్లాడతాను. ఇది చూడడానికి కూడా చాలా స్టైలిష్ గా ఉంది. స్టైల్ విషయంలో కూడా మంచి మార్క్స్ అయితే ఉన్నాయి దీనికి. ఇంకా ఇందులో కెమెరా గురించి మాట్లాడుకోవాలి. ఇంకో ప్లస్ ఏంటంటే దీంట్లో 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. దీని యొక్క అపర్చర్ వచ్చేసి f1.7. ఇదే కెమెరా మీరు OnePlus 60లో కూడా చూస్తారు. ఇది 16MP అంటున్నారు, కాకపోతే వీళ్ళు సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ పరంగా 64MP కెమెరాస్ 64MP కింద మార్చినట్టు డల్లంతా చెప్తున్నారు. మీరు 64MP కింద యాక్టివేట్ చేయాలనుకుంటే ఎక్స్పర్ట్ మోడ్ లోకి వెళ్ళి దాన్ని మీరు ఇక్కడ పైన ఇక్కడ అల్ట్రా హెచ్డి ఆప్షన్ ఉంటుంది. అల్ట్రా హెచ్డి ఆప్షన్ ఉంటుంది. దాన్ని మీరు ఇక్కడ ఆన్ చేసుకుంటే మీరు 64MP యొక్క కెమెరాని మీరు ఆన్ చేయొచ్చు అనమాట. ఈ 64MP యొక్క కెమెరాతో తీసిన ఫొటోస్ అప్రాక్సిమేట్ గా 10MB వరకు వస్తున్నాయి. మామూలుగా తీసిన ఫొటోస్ అయితే 4 to 5MB వస్తాయి. ఇది ఏకంగా 10MB వచ్చేస్తుంది. డీటెయిల్స్ విషయంలో కూడా పెద్ద గొప్పగా పీకేజ్ ఇట్లేదు. ఇదేమి సేమ్ ఇంచుమించు 16 మెగాపిక్సెల్ ఏ పర్ఫార్మెన్స్ అయితే ఉందో 64 మెగాపిక్సెల్ లో కూడా అదే పర్ఫార్మెన్స్ ఉంది. సో ఈ 64MP మాత్రం అంతా బూటకమే. సో దీనికి మాత్రం పడిపోకండి ఎవరు. ఇది ఒక చిన్న మైనస్ అనిపించింది. ఇంకా ఫ్రంట్ వచ్చేసి ఇది 25MP కెమెరా ఉంది. f2.0 అపర్చర్ తో ఉంది. ఫ్రంట్ కెమెరా మాత్రం డే లైట్ లో గానీ ఇండోర్ లైట్ లో గానీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. బ్యాక్ కెమెరా కూడా పర్ఫార్మెన్స్ ఉంది. దీనిలో చిన్న కాన్ అయితే ఉంది. అది ఏంటనే నేను కాన్ సెక్షన్ లో మాట్లాడతాను. ఇంకా దీంట్లో సెకండరీ కెమెరా వచ్చేసి 5MP బొకే షాట్స్. ఎప్పుడు అది పని చెప్పిన ఒకటే. అదే పూర్వకాలం నుంచి అలాగే ఉంది. అది పెద్ద పీక్ అయితే లేదు కాబట్టి దాని గురించి వదిలేద్దాం. ఇందులో బెస్ట్ ఏంటంటే ఇందులో ప్రాసెసర్ SoC స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ ఉంది. ఇందులో చాలా మిడ్ రేంజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్. ఇది 675 ఒకటి 710 ఒకటి బెస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్స్ ఇవి. మీరు ఒకవేళ ఇందులో హెవీ గేమింగ్ అనేది పనికొస్తుంది. ఇది 10 nanometer ఆర్కిటెక్చర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది ఎంత హెవీ గేమింగ్ అయినా సరే పనిచేస్తుంది. ఇందులో నేను పబ్జి గేమ్ ప్లే చేసినప్పుడు చాలా చిన్న మైనర్ ల్యాగ్స్, చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేసాను తప్ప, అది కూడా నేను కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ల్యాగ్స్ తప్ప మిగతా అప్పుడు మాక్సిమం ల్యాగ్స్ లాంటివి ఏం లేవు. చాలా బాగుంది. గేమ్ ప్లే మటుకి చాలా ఫ్లూయిడ్ గా ఉంది. ఫింగర్ ప్రింట్ ఫేస్ అన్లాక్ విషయానికి వస్తే చాలా బాగుంది. ఫింగర్ ప్రింట్ ఒకసారి మీకు శాంపిల్ చూపిస్తాను. జస్ట్ ఇలా పెట్టగానే జస్ట్ ఇలా
పెట్టగానే అన్లాక్ అయిపోతుంది. యాక్యురసీ కానీ స్పీడ్ కానీ చాలా బాగుంది, చాలా ఫ్రీడ్ గా అయితే ఉంది. ఫేస్ అన్లాక్ కూడా మీరు సెక్యూరే, చాలా పర్ఫెక్ట్ గా ఉంది, చాలా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంకో ఆప్షన్ నొక్కాలి. ఇంకో ఆప్షన్ ఎనేబుల్ చేస్తేనే మీకు ఇది ఫీచర్ అనేది ఎనేబుల్ అవుతుంది. క్లోజ్ ఐస్ విల్ రికగ్నైజేషన్, ఈ ఆప్షన్ మీకు కనిపిస్తుందో లేదో, ఈ ఆప్షన్ మీరు ఎనేబుల్ చేసుకున్నట్టయితే మీకు కళ్ళు మూసుకుంటే అన్లాక్ అవడం లాంటి ఇబ్బందులు ఏమి ఉండవు అనమాట. చాలా సెక్యూర్ ఉంటుంది. ఫేస్ అన్లాక్, ఫింగర్ ప్రింట్ కూడా మీరు ఇందులో ఈజీగా అయితే యూజ్ చేసేసుకోవచ్చు. ఇందులో సెన్సార్స్ విషయంలో కూడా అన్ని ఉన్నాయి అనమాట. సెన్సార్, ఆటో బ్రైట్నెస్, ప్రాక్సిమిటీ, గైరోస్కోప్, ambient లైట్ సెన్సార్స్ అన్ని, అసలు ఏ సెన్సార్ మిస్ చేయలేదు. VR హెడ్సెట్స్ లాంటివి కూడా ఈజీగా సపోర్ట్ చేస్తుంది ఇది. ఇందులో మీరు ఒకవేళ అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ లాంటివి చూస్తుంటే మీకు ఇందులో వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా ఉందన్నమాట. మీరు అమెజాన్ క్వాలిటీ, అమెజాన్ నెట్ఫ్లిక్స్ లాంటివి కూడా 1080p లో చూడొచ్చు. కాకపోతే నా దగ్గర అమెజాన్ ప్రైమ్ అకౌంట్ లాంటి ఏం లేవు, కాకపోతే నేను మీకు చూపించలేను. సో కాకపోతే సపోర్ట్ మాత్రం చేస్తుంది ఇది. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంటుంది అనమాట. ఫాస్ట్ ఛార్జింగ్ ఇందులో మంచి విషయం ఏంటంటే ఇది 20 వాట్ ఊక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఊక్ ఛార్జర్ కూడా బాక్స్ లోనే ఇచ్చేస్తారు దీనికి. నేను మీకు అన్బాక్సింగ్ వీడియోలో కూడా చూపించాను. 20 వాట్ ఊక్ ఛార్జర్ అందులోనే ఇచ్చేస్తారు. సో మీరు ఊక్ ఛార్జింగ్ కోసం మార్కెట్లో ఎక్కడికో వెళ్ళి థర్డ్ పార్టీ కొనుక్కొని మోసపోవాల్సిన అవసరం లేదు, వీళ్ళే ఇస్తున్నారు. ఇందులో మ్యాక్సిమం కెమెరా టు ఏపీఐ కూడా ఎనేబుల్ ఉందన్నమాట. ఇంకా కెమెరా టు ఏపీఐ ఎనేబుల్ ఉందంటే గూగుల్ కెమెరా సపోర్ట్ చేస్తుంది. గూగుల్ కెమెరాస్ కూడా బాగా వర్క్ అవుతున్నాయి. ఒక గూగుల్ కెమెరా లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, 7.0 లింక్. కానీ అది కొద్దిగా నార్మల్ గా కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. నేను కాన్ సెక్షన్ లో మాట్లాడతాను. కెమెరా టు ఏపీఐ కూడా ఎనేబుల్ లో ఉంది. సో మీరు థర్డ్ పార్టీ కెమెరాస్ లాంటివి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇవి చాలా మంచిగా ఉన్నాయి ఫీచర్స్. మటుకి కాన్స్ కూడా కొద్దిగానే ఉన్నాయి. కాన్స్ మటుకి డీల్ బ్రేక్ చేసే అంత కాన్స్ అయితే ఏం లేవు. ఇంకా కాన్స్ విషయంలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు కాన్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ కాన్ వచ్చేసి ప్లాస్టిక్ బాడీ. ఫ్రంట్ ఏమో గ్లాస్, బ్యాక్ ఏమో ప్లాస్టిక్ ఇచ్చారు. ప్లాస్టిక్ ఇవ్వడం వల్ల ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది. కాకపోతే దీనికి డ్యూరబిలిటీ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. మామూలుగా స్క్రాచ్ రెసిస్టెన్స్ లాంటివి ఉండదు అనమాట. సో ప్లాస్టిక్ బాడీ ఇది కొద్దిగా మైనస్. కాకపోతే వెయిట్ మాత్రం 4000 mAh బ్యాటరీ ఉన్నప్పుడు దీన్ని వెయిట్ మేనేజ్ చేయడానికి, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఖచ్చితంగా ప్లాస్టిక్ బాడీ అయితే ఇవ్వాలి. లేదనుకోండి 182 గ్రామ్స్, 195 గ్రామ్స్ అలా వెళ్ళిపోద్ది. ఇంకా అది బరువు వెళ్ళిపోతా ఉంటుంది తప్ప తగ్గదు. సో ప్లాస్టిక్ బాడీ ఇచ్చేది ఇది చిన్న మైనస్ అనిపించింది. ఇందులో పెద్ద మైనస్ ఏంటంటే మైక్రో USB పోర్ట్. 10,000 సెగ్మెంట్ లో ఉన్న రెడ్మీ ఫోన్స్ కూడా Type-C షిఫ్ట్ అయిపోయినాయి. కాకపోతే రియల్మీ మాత్రం ఈ Realme 3 Pro ఒక్క దాంట్లో చిన్న మైనస్ చేసింది ఏంటంటే మైక్రో USB పోర్ట్. కాకపోతే మైక్రో USB పోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు. అది మంచి విషయమే. కాకపోతే Type-C పోర్ట్ ఇవ్వడం వల్ల ఏంటంటే దాన్ని లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది. ఇంకా డేటా రైట్స్ అనేవి ట్రాన్స్ఫరింగ్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ Type-C పోర్ట్ కూడా కొద్దిగా వెరైటీగా ఉంది. మామూలుగా అన్ని ఫోన్స్ లో వచ్చే మైక్రో USB పోర్ట్ వేరు, ఈ ఫోన్ లో వచ్చే మైక్రో USB పోర్ట్ వేరు. మైక్రో USB మాత్రం చిన్న మైనస్. దీనికి అంతా బాగానే ఉంది. మనం ఎప్పుడైతే ఒక పర్సన్ ఎప్పుడైతే ఫోటో తీస్తున్నామో అది వామ్ సైడ్ కి వెళ్తుంది. మామూలుగా నార్మల్ గా మన కళ్ళకి ఎలాగైతే కనిపిస్తుందో అలా కనిపించట్లేదు, కొద్దిగా వార్మర్ సైడ్ కి అయితే వెళ్తుంది. అది చిన్న మైనస్ అనిపించింది. 4K వీడియో మాత్రం వామ్ సైడ్ వెళ్ళిపోతాయి చాలా ఫోన్స్ మటుకి. ఎంత పెద్ద ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయినా వెళ్ళిపోతుంటాయి. కానీ ఇందులో ఆ మైనస్ అయితే లేదు. 4K వీడియో తీస్తున్నా సరే మామూలుగా మనం ఎలాగైతే చూస్తున్నామో అలాగే ఉంది ఇంచుమించు. కెమెరా టు API లో చిన్న లోపం అయితే ఉంది, అదే గూగుల్ కెమెరా. దీనికి సరిపోయే ఒక పర్ఫెక్ట్ గూగుల్ కెమెరా లేదు. దీనికి చాలా సెట్టింగ్స్ ట్రై చేయాలి. గూగుల్ కెమెరా వెర్షన్ 7 ఒకటి బాగా వర్క్ అవుతుంది. కాకపోతే అందులో చిన్న మైనస్ ఏంటంటే ఫొటోస్ లో కొద్దిగా నార్మల్ ఫోటో తీసినప్పుడు మాత్రం చాలా స్ట్రగుల్ అవుతుంది. కలర్స్ అన్ని వాష్ అవుట్ అయిపోవడం. నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, కలర్స్ అన్ని వాష్ అవుట్ అయిపోతుంది. అది ఒకటి చిన్న మైనస్ అనిపించింది. కాకపోతే నైట్ సైట్ ఆన్ చేస్తే మాత్రం ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. ఆ ఒక్క చిన్న మైనస్ మీరు ఇబ్బంది పెట్టదు అనుకుంటే ఆ గూగుల్ కెమెరా డౌన్లోడ్ చేసి నైట్ సైట్ లో ఫొటోస్ తీసుకోండి, ఎన్ని కాలుతాయి. యాస్ట్రో ఫోటోగ్రఫీ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇందులో కూడా మన కంటికి కనిపించని నక్షత్రాలు కూడా ఇందులో మనం డిటెక్ట్ చేయగలుగుతుంది. చాలా బాగుంది. యాస్ట్రో ఫోటోగ్రఫీ కూడా ఇందులో బాగా వర్క్ అవుతుంది. దీనికి ఒక మంచి ప్లస్ అయింది. ఆ ఒక్క ఫోటో దగ్గర మాత్రం మీరు నైట్ సైట్ వాడుకుంటే సరిపోతుంది. అది పెద్ద విషయం అయితే ఏం కాదు. ఇందులో ఇంకో మైనస్ ఏంటంటే నోటిఫికేషన్ ఎల్ఈడి మిస్ అయిపోయింది. ఇది ఇందులో రియల్మీ అసలు ఇప్పుడు వరకు నోటిఫికేషన్ ఎల్ఈడి ఏ ఫోన్ లోనే ఇవ్వలేదు. అది ఒక చిన్న మైనస్. నోటిఫికేషన్ ఎల్ఈడి ఏ కిందో ఏ బటన్ దగ్గర కొంతమంది పేటెంట్ రైట్స్ అయితే ఫైల్ చేశారు. అది వాడుకలోకి రావాలని ఆశిద్దాం త్వరలో. కానీ ఇందులో చిన్న నోటిఫికేషన్ ఎల్ఈడి అయితే మిస్ అయింది. ఇంకో పెద్ద కాన్ ఏంటంటే దీనికి ర్యామ్ మేనేజ్మెంట్. మామూలుగా యాప్స్ మాత్రం షిఫ్ట్ అవుతాకి మాత్రం అంతా మెమరీలోనే ఉంచుకుంటుంది. యాప్స్ చిన్న గేమ్స్ లాంటివి మెమరీలోనే ఉంచుకుంటుంది.
పెద్ద పెద్ద గేమ్స్ పబ్జీ లాంటివి లోడ్ చేసి పెట్టామనుకోండి, ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ అవి బ్యాక్గ్రౌండ్ లోంచి వెళ్ళిపోతున్నాయి. బ్యాక్గ్రౌండ్ యాప్స్ ఇది అగ్రెసివ్ గా కిల్ చేసేస్తుంది. అక్కడికక్కడ ఆపేస్తుంది. ఒక 4-5 యాప్స్, ఒక 6-7 యాప్స్ అయితే ఆపుకోగలుగుతుంది తప్ప, ఒక పెద్ద హెవీ గేమ్ అయితే లోడ్ చేసి పెట్టామంటే 5 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. అది ఎక్కడికి వెళ్ళిపోతుందో దానికే తెలియట్లేదు, అలా వెళ్ళిపోతుంది. అదొక చిన్న మైనస్ అయితే అనిపించింది. మిగతా అన్ని ఇది చాలా బాగుంది. మిగతా అన్ని విషయాల్లోనూ మాత్రం ఇది ఎక్సలెంట్, అన్ని ఆల్రౌండ్ ప్యాకేజ్ ఇది. ఒకవేళ మీరు 10,000 రూపీస్లో ఒక మొబైల్ కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా రియల్మీ 3 Pro ఒక మంచి బెస్ట్ చాయిస్. దీంట్లో కలర్ వైస్ కొంతమందికి నచ్చదు. ఈ కలర్ వైస్ నచ్చడానికి ఇంకో గుడ్ న్యూస్, దీనికి రియల్మీ యూఐ అప్డేట్ కూడా వస్తుంది. రియల్మీ యూఐ అప్డేట్ వచ్చిందంటే అది స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ తో వస్తుంది. కొద్దిగా లైట్ యూఐ అంటున్నారు. మరి ఒకవేళ అది నిజమైతే మాత్రం మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుద్ది. ఈ కలర్ వైస్ కూడా మరీ అంత బల్కీగా ఉంటుంది. ఇందులో మరీ ల్యాగ్స్ నోటీస్ చేసే అంత దారుణంగా అయితే లేదు, పర్వాలేదు, వాడచ్చు మనం. మరి ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్, అలా స్ట్రక్ అయిపోవడాలు అలాంటివి ఏం లేవు. నేను చాలా హార్డ్గా యూజ్ చేసేది దీన్ని, పర్వాలేదు. యూఐలో కూడా పెద్ద బ్లోట్వేర్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది. బ్లోట్వేర్ మాత్రం డిలీట్ చేసుకోవాలి. ఇది ఈ ఫోన్లో ఉన్న కాన్స్ అయితే మరీ డీల్ బ్రేక్ చేసి అంత దారుణంగా అయితే ఏం లేవు, అంతా బాగానే ఉన్నాయి. ఒకవేళ మీకు ఈ ఫోన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా పర్చేస్ చేయండి. ఎంతో కొంత ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఇది రియల్మీ 3 Pro యొక్క ఫుల్ రివ్యూ కనుక చూసుకున్నట్టయితే, ఒకవేళ మా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దిస్ ఈజ్ సాయి కిరణ్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.